ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటింగ్ అయితే కంటిన్యూ అవుతోంది. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ పరిస్థితిపైన మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్ నంబర్ 51లో ఉన్నాం. పోలింగ్ స్టేషన్ నంబర్ 231. ఇది మోడల్ పోలింగ్ స్టేషన్. ఒక ఆకర్షణగా ఈ పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ఓటర్లు లోపలికి ప్రవేశించే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అట్రాక్షన్ తోటి వాళ్ళు ఉత్సాహంగా ఓటు వేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మోడల్ ఇది. సో బెలూన్స్ తోటి అందంగా తీర్చిదిద్దారు. రెయిన్బో కలర్లో ఉంది. అందుకే రెయిన్బో మోడల్ పోలింగ్ స్టేషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మనం లోపలికి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంటే ఓటర్లు ఎంట్రీ కావడానికి ఎంట్రన్స్ ఇది. ఓటు వేసిన తర్వాత బయటికి ఓటర్లు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కంప్లీట్గా రెయిన్బో కలర్స్ అట్లాగే బెలూన్స్ని ఏర్పాటు చేసి ఒక అట్రాక్షన్గా తీర్చిదిద్దారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో సెల్ఫీ పాయింట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఓటర్. ఓటు వేసిన తర్వాత వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ కావడానికి, గర్వంగా ఫీల్ కావడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సెల్ఫీ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఓటు అవేర్నెస్ బాగా పెరిగింది. చాలా కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే మాత్రమే ఓట్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదవుతుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఓట్ పర్సంటేజ్ని పెంచడం కోసం ఇట్లాంటి అట్రాక్షన్స్, ఇట్లాంటి సెల్ఫీ పాయింట్స్ని ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే మనకి ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం నుంచి క్రమక్రమంగా ప్రారంభమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంది. ఉదయం 10% మాత్రమే నమోదైంది ఒక 2 గంటలు. తర్వాత క్రమక్రమంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు 60% పైగా పోలింగ్ నమోదైంది. మనం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళు ఓటర్ స్లిప్లతో పాటు ఐడెంటిటీ 18 రకాల ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒక ఐడెంటిటీని వాళ్ళు చూపిస్తూ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు మ్యాచ్ ఆధారంగా వాళ్ళని లోపలికి ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. సో 51 డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం ఇది. జిల్లా వ్యాప్తంగా అటు రాజకీయ ప్రముఖులే కాదు, కుటుంబ సభ్యులు, అలాగే సాధారణ ఓటర్లు అందరూ కూడా ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డులో మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అట్లాగే కొల్లాపూర్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు వేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేసి కొడంగల్లో ఓటు వేసిన తర్వాత నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్యేలు, ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు అవకాశం ఉన్నంత మేరలో వాళ్ళు వచ్చి ఓటు వేసి వెళ్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా ఉన్నటువంటి 60 డివిజన్లు ఉంటాయి. సో 2 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ 46% పోలింగ్ నమోదైంది 1 గంటల వరకు. సో దేవరకద్రలో 66%, అట్లాగే భూత్పూర్లో 60% పోలింగ్ నమోదైంది. నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి అటు నారాయణపేట కానీ అట్లాగే మక్తల్, కోస్గి, కొడంగల్ ఆ ఏరియాలో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతూ వస్తుంది. నారాయణపేటలో 1 గంటల వరకు 52% నమోదైంది. కోస్గిలో 55%, మక్తల్లో 51%, మద్దూరులో 64%. జిల్లా యావరేజ్ కనుక పరిశీలిస్తే 54% నమోదయ్యింది. ఇక గద్వాల జిల్లాలో కూడా చాలా పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించిన తర్వాత నమోదవుతున్నటువంటి ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యం తెలియదు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం అవుతోంది కాబట్టి సో దాని ప్రకారం అభ్యర్థులంతా కూడా చాలా యాంగ్జైటీగా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అమన్గల్లో 54%, షాద్నగర్లో 52%. ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అటు వనపర్తి మున్సిపాలిటీ, అట్లాగే పెబ్బేరు మున్సిపాలిటీ, కొత్తకోట, ఆత్మకూరు, అమర్చింత అన్ని ప్రాంతాల్లో కూడా సుమారుగా 50-60% పోలింగ్ అయితే నమోదవుతూ వస్తుంది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా
కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్లో మనకు ప్రత్యేకించి ఈ డిస్ప్లే ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్నటువంటి డిస్ప్లే ప్రకారం మనకు ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా ఉంది. చివర్లో 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, అందులో ఒకటి నోటా ఉంది. సో ఓటర్లు వచ్చిన తర్వాత అక్కడ డిస్ప్లే ప్రకారం వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛందంగా ఓటుని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఓటు వేసేందుకు అటు పోలీసులు కానీ ఎన్నికల అధికారులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉన్నటువంటి ఏరియాలో, అంటే సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాల్లో సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంది. సీసీ కెమెరా నిఘా మధ్య అధికారులంతా పర్యవేక్షిస్తున్నారు. సో కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులంతా ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 21 మున్సిపాలిటీలో పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు స్టూడియో.